ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సెక్స్ ఎడ్యుకేషన్, మాస్టర్బేషన్ మనం వింటూనే ఉన్నాం. పోర్నోగ్రఫీ ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా కూడా పోర్న్ వీడియోస్ అడిక్ట్ అవ్వడము, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ చేంజ్ అవ్వడం చూస్తున్నాం. పర్టికులర్గా ఈ మాస్టర్బేషన్ గురించి కానివ్వండి, పార్న్ గురించి కానివ్వండి మాట్లాడాలంటే, మాస్టర్బేషన్ అనేది యాక్చువల్గా అబ్నార్మల్ కాదు. ఇట్స్ ఏ వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ యువర్ ఓన్ బాడీ. సెక్స్ అని మనం నలుగురిలో ఉండి మాట్లాడామనుకోండి, అయ్యో సెక్స్ గురించి మాట్లాడుతున్నారేంటి, ఇక్కడ మాట్లాడకూడదు, సీక్రెట్గా మాట్లాడుకోవాలి అంటారు. రియాక్ట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మలే. సెక్షువల్ లైఫ్ బాగుంటేనే రిలేషన్ కూడా చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా. వీళ్ళ ఇమోషన్స్ని సాటిస్ఫై చేయలేనప్పుడు, వీళ్ళ ఫిజికల్ నీడ్స్ని సాటిస్ఫై చేయలేనప్పుడు ఖచ్చితంగా రిలేషన్షిప్లో పీరియడ్స్ రాగానే 3 days నువ్వు బయటకు రాకూడదు, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు అని అంటారు. మరి నిజంగా అది ప్యూరా ఇంప్యూరా అంటే ఏం చెప్తారు మీరు? మనం నమ్మేది హిందూస్ ఎస్పెషల్లీ అంతర్యామి అంటాం. అన్ని చోట్ల దేవుడు ఉంటాడు. మనం గుడికి వెళ్తేనేంటి, ఇక్కడ కూర్చుంటేనేంటి, ఇక్కడ కూడా ఉన్నట్టే కదా. అది మన థింకింగ్, మన మైండ్ సెట్. పీరియడ్స్ డిలే చేయడం, ఆ పిల్స్ వేసుకుంటూ ఉంటారు. పీరియడ్స్ పోస్ట్పోన్ అంటారు, వాళ్ళు 2, 3 టాబ్లెట్స్ ఇస్తారు, వేసుకుంటారు. చిన్న చిన్న రీజన్స్కి, ఏదో ట్రిప్ ఉందనో, పార్టీ ఉందనో, లేకపోతే ఏదో గెట్ టుగెదర్ ఉందనో అలాంటివి వేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మేడం, రైట్ ఏజ్ టు ప్రెగ్నెంట్ అంటే ఏం చెప్తారు? మ్యారేజ్ ఆర్ ప్రెగ్నెన్సీ ఏదైనా ఆ ఏజ్లో మన బాడీ ఫిట్గా ఉంటుంది, ఫర్టిలిటీ పీక్ స్టేజ్లో ఉంటుంది, స్టామినా ఉంటుంది, ప్రెగ్నెన్సీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుకా గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్, మాస్టర్బేషన్ మనం వింటూనే ఉన్నాం. పోర్నోగ్రఫీ ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా కూడా పోర్న్ వీడియోస్ అడిక్ట్ అవ్వడము, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ చేంజ్ అవ్వడం చూస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెక్స్ అని మనం నలుగురిలో ఉండి మాట్లాడామనుకోండి, అయ్యో సెక్స్ గురించి మాట్లాడుతున్నారేంటి, ఇక్కడ మాట్లాడకూడదు, సీక్రెట్గా మాట్లాడుకోవాలి అంటారు. నిజంగానే అది సెక్స్ అనేది సీక్రెట్గా మాట్లాడుకునే వాడైనా, సెక్షువల్ లైఫ్ బాగుంటేనే లైఫ్ చాలా బాగుంటుంది, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. ఒక్కసారి ఈరోజు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అసలు ఎంతవరకు అవసరం, ఇది అవసరమా కాదా అంటే ఏం చెప్తారు మేడం? ఐఎమ్ హ్యాపీ ఒక పర్టికులర్ వేలో. ఎందుకు అంటే ఇది వరకు ఇలా టీవీ షోలో మాట్లాడడానికి కూడా చాలా మొహమాట పడేవాళ్ళు, అలా టీవీ షోస్ని చూడటానికి ఇబ్బంది పడేవాళ్ళు, అండ్ కండక్ట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నౌ ఇప్పుడు మనం కూర్చొని ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము అని అంటేనే ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ వచ్చింది సొసైటీలో అని వీ షుడ్ అండర్స్టాండ్. ఇంకా రావాలి. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, ఈ ట్యాబు అనేది కానీ ఇంకా క్లియర్ అవ్వాలి. క్లియర్ కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. క్లారిటీ ఉన్నప్పుడు, మనకి అవేర్నెస్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎప్పుడైతే క్లారిటీ లేదో, అవేర్నెస్ లేదో, అన్ఎథికేటెడ్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల ప్రాబ్లమ్స్లో ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువ. సో క్లారిఫికేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఇన్ పర్టికులర్. ఎందుకంటే మిగతా వాటి అన్నిటి గురించి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి డిస్కషన్స్ అవుతూ ఉంటాయి, ఇప్పుడు ఇంట్లో డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాత్రము డిస్కషన్స్ జరగవు చాలా మటుకు. ఇప్పుడు కాస్త ఇనిషియేషన్ వచ్చింది, స్కూల్స్లో కొంచెం ఇంట్రడ్యూస్ చేశారు, చిన్న చిన్న పిల్లలకి నుంచి స్టార్ట్ అయింది. సో నౌ ఇట్ ఈస్ మచ్ బెటర్. మనకి ఇదివరకు ఇండియాలో బుక్స్ ఒక్కటే సోర్స్ ఉండేది, ఏదైనా కానివ్వండి. పార్న్ అన్నారు, బుక్స్ లేదు, పియర్ గ్రూప్, ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, వీటి గురించి తెలుసుకోవడానికి మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. సో దానివల్ల మనకి అడిక్షన్స్ కూడా వస్తున్నాయి. పర్టికులర్గా ఈ మాస్టర్బేషన్ గురించి కానివ్వండి, పార్న్ గురించి కానివ్వండి మాట్లాడాలంటే, మాస్టర్బేషన్ అనేది యాక్చువల్గా అబ్నార్మల్ కాదు. ఇట్స్ ఏ వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ యువర్ ఓన్ బాడీ అండ్ నోయింగ్ ప్లెజర్, అండర్స్టాండింగ్ వాట్ ప్లీజెస్ యూ. అది అబ్నార్మల్ కాదు. ఈ మాస్టర్బేషన్ అనేది ఓన్లీ మనుషుల్లోనే కాదు, ఇట్ ఈస్ దేర్ ఈవెన్ ఇన్ యానిమల్స్. జంతువుల్లో కూడా ఈ బిహేవియర్ కనిపిస్తుంది. ఇది ఎప్పటి వరకు నార్మల్, ఎంతవరకు చేస్తే నార్మల్ అనేది కొన్ని లిమిటేషన్స్ ఆర్ క్రైటీరియా ఉంటుంది.
ఎప్పుడైతే మీ డైలీ రొటీన్కి ఇబ్బంది అవ్వదో, అడ్డు రాదో, మీ ఇంప్రూవ్మెంట్కి కావాల్సిన చదువుకి కానివ్వండి, జాబ్కి కానివ్వండి, కావాల్సిన యాక్టివిటీస్కి అడ్డం రాదో, మీరు దానివల్ల కంటిన్యూస్గా ప్లెజరే అనుభవిస్తున్నారు, యాంగ్జైటీ ఆర్ గిల్ట్ ఇట్లాంటి నెగిటివ్ ఎమోషన్స్ రావట్లేదో, అప్పటి వరకు అది నార్మల్. అండ్ న్యాచురల్గా రావటము ఆ ఫీలింగ్స్ కానివ్వండి, న్యాచురల్గా మీ బాడీని ఎక్స్ప్లోర్ చేసుకోవటం అని అది నార్మల్. అలా కాకుండా ఎప్పుడైతే అది పాన్ ద్వారా చేయటము లేదు, ఎడిక్ట్ అయిపోవడం, అంటే ఇంకా అది చేస్తే కానీ హ్యాపీనెస్ డెవలప్ కాకపోవడం, వేరే మిగతా అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోవటం, చదువు మీద కానివ్వండి, జాబ్ మీద కానివ్వండి, కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఒక్కొక్కసారి మ్యారేజ్ అయితే పార్ట్నర్ తోటి కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఆ స్టేజ్ వరకు వస్తే అప్పుడు అది అబ్నార్మల్ అని చెప్పాలి మాస్టర్బేషన్ అనేది. సో ఈ ప్రాబ్లమ్స్ ఇలా రాకుండా ఉండాలి అని అంటే దానికి చిన్నప్పటి నుంచి దానికి ఫౌండేషన్ లే చేయాలి. మామూలుగా ఒక 4 to 7 years పిల్లలకి వాళ్ళ బాడీని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అని వాళ్ళకి కొంచెం అర్థం, మైండ్ సెట్ స్టార్ట్ అవుతుంది అప్పుడు. సో ఆ టైంలో వాళ్ళ బాడీ ఏంటి, వాళ్ళ బాడీ పార్ట్స్ మనకి చిన్నప్పుడు చెప్తారు, ఐస్, నోస్ ఇవన్నీ చెప్పినప్పుడు ప్రైవేట్ బాడీ పార్ట్స్ గురించి కూడా చెప్పాలి. ఆ టైంలో వాళ్ళకి నేర్పించాల్సింది గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఆ ఏజ్లో వాళ్ళు అంత ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు. తర్వాత 8 to 12 years, ఇది టీనేజ్కి ముందర, అడోల్సెన్స్కి ముందర వాళ్ళకి ఆ టైంలో క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. సో క్యూరియాసిటీ ఎక్కువ ఉండే టైంలో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ముందరే మనమే వాళ్ళకి ఆ ఏజ్లో ఇలా మీ బాడీ పార్ట్స్ ఇలా ఉంటాయి, రీప్రొడక్షన్ అంటే ఇది, పీరియడ్స్ అంటే ఇది, మీ బాడీలో ఇలా చేంజెస్ వస్తాయి అని టీనేజ్కి రాకముందే వాళ్ళకి ఇవంతా ఇన్ఫర్మేషన్ బేసిక్ లెవెల్లో అన్న ఇస్తే వాళ్ళు వేరే సోర్సెస్కి వెళ్ళి రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానివ్వండి, లేదా వాళ్ళు ప్రాసెస్ చేసుకోలేనంత ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానివ్వండి జరగదు. ఈ 8 to 12 yearsలో వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఒక్కసారి టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ మాట కానివ్వండి, టీచర్స్ మాట కానివ్వండి వినరు, వినే పొజిషన్లో ఉండరు. వాళ్ళకి ఆ ఏజ్లో టీనేజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చెప్పేదే ఎక్కువ. సో వాళ్ళకి టీనేజ్కి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆ పియర్ ప్రెషర్ వల్ల రాంగ్గా నేర్చుకొని రాంగ్గా చేసి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. మీరు ఈ మూవీ చూసారో లేదో నాకు తెలీదు, OMG 2 హిందీ మూవీ, అక్షయ్ కుమార్ స్టారర్. అందులో ఇదే చూపిస్తారు. అందులో ఏంటంటే ఫేమస్ ఆర్టిస్ట్ వాళ్ళ అబ్బాయి అనమాట, స్కూల్ గోయింగ్ కిడ్ ఉంటాడు. వాళ్ళకి అసలు ఇంట్లో చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. ఆ అబ్బాయికి అసలు ఈ సెక్స్ గురించి దాని గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ ఉండదు. స్కూల్లో బుల్లింగ్ స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ పార్ట్స్ గురించి. అది స్టార్ట్ అయిన తర్వాత అతను ఏదో ఒక సోర్స్ ద్వారా మాస్టర్బేట్ చేసుకుంటే సైజ్ పెరుగుతుంది అని ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో దాంతో హీ గోస్ ఇన్ టు బాత్రూమ్ ఎవ్రీడే, క్లాసెస్ ఎగ్గొట్టి కూడా వెళ్ళి హీ డస్ దట్. అండ్ వైల్ డూయింగ్ సో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ బుల్లింగ్ హిమ్ వీడియో తీసుకుంటారు. వీడియో తీసుకొని బ్లాక్మెయిలింగ్, వాళ్ళని అది ఇంటర్నెట్లో పోస్ట్ చేయడము, ఇదంతా జరుగుతుంది. ఇది ఒకవేళ ఆ పిల్లాడికి స్కూల్లో టీచర్స్ కానివ్వండి, ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి కరెక్ట్గా ఇది జరుగుతుంది, బాడీలో చేంజెస్ ఇలా వస్తాయి, ఈ ఆర్గన్స్ ఇలాగుంటాయి అని ఒక క్లారిటీ వచ్చి ఉంటే ఇదంతా అండర్గో అయ్యేవాళ్ళు కాదు. ఈ మెంటల్ ట్రామాని ఫేస్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఒక స్టేజ్లో సూసైడ్కి కూడా అటెంప్ట్ చేసుకుంటారు.
అంటే మీరు అన్నట్టు మేడం ఇప్పుడు చెప్తున్నారు కదా పేరెంట్స్ చెప్పాలి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి, టీచర్స్ చెప్పాలి అంటున్నారు. మామూలుగానే ఇప్పుడు ఒక టీవీలో ఒక రొమాన్స్ సీన్ వస్తుంది అనుకో, ఒక ఫ్యామిలీ కూర్చొని చూస్తున్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక సినిమా చూస్తున్నారు, అక్కడ ఒక రొమాన్స్ సీన్ వచ్చింది, ఒక కిస్ సీన్ వచ్చింది, ఏదో వచ్చింది, అవి వెంటనే మార్చేస్తారు పేరెంట్సే కానీ రిమోట్ తీసుకొని కదా. అంటే ఇప్పుడు మీరేమో ఎడ్యుకేట్ చేయాలి అని అంటున్నారు, నిజంగానే ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నారు పిల్లలకి ఈ మాటలు ఇలా ఇలా చెప్పట్లేదు, ఈ ఏజ్లో మీకు చేంజ్ అవుతాయి బాడీలో అనేసి. మా చిన్నతనంలో పీరియడ్స్ ఎలాగొస్తాయి అనేది కూడా అవేర్నెస్ లేదు. మోస్ట్లీ మేము కూడా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నదే, అందులో చాలా తప్పులు. కాకపోతే అప్పుడు ఈ సోషల్ మీడియా అవి లేవు కాబట్టి మా జనరేషన్ తప్పించుకుంది కొంచెం వరకు. కానీ ఇప్పుడు జనరేషన్కి వాళ్ళకి కరెక్ట్ పర్సన్స్ చెప్పకపోతే వాళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లో ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు క్వాక్స్ దగ్గరికి వెళ్తారు, యూట్యూబ్లు చూస్తారు, గూగుల్ చూస్తారు. యూట్యూబ్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, అది ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సెర్చ్ దాంట్లో పెట్టి ఎదుటి వాళ్ళు చూసేవాళ్ళు ఎంత ఏజ్, వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు అనేది తెలుసుకొని ఇవ్వదు. పేరెంట్స్ది తీసుకుంటారు, ఫోన్ చూసేస్తారు. సో ఆ ఫోన్ ఎవరిది, ఆ అకౌంట్ ఏదైతే ఉందో అది ఆ అకౌంట్ హోల్డర్ని బట్టి అది ఇస్తుంది, మెసేజెస్ ఆర్ పోస్ట్లు పెడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ రిస్ట్రిక్షన్ ఉండదో వాళ్ళకి ఓవర్ యాక్సెస్ ఉంటుంది. సో దాంతో రాంగ్గా నేర్చుకుంటున్నారు. సో పేరెంట్స్ అది తెలుసుకోవాలి. ఒక పేరెంట్ మదర్ వాళ్ళ బాబుని తీసుకొని వచ్చారు ఓపీకి ఒకసారి. ఏంటి అని అంటే వాళ్ళ స్కూల్లో ఒక పాపతోటి కొంచెం ఇబ్బందిగా ప్రవర్తించడం టీచర్స్ చూసి పిలిపించి మాట్లాడారు. ఆ బాబుని తీసుకొని వచ్చారు నా దగ్గరికి. తీసుకొని వచ్చినప్పుడు ఇలా స్కూల్లో ఇలా జరిగింది, మా బాబు ఏమన్నా అబ్నార్మలా అని అడిగారు. తర్వాత మాట్లాడి జాగ్రత్తగా ఏంటి జరిగింది, ఏమైంది, నీకు ఎందుకు అలా చేయాలనిపించింది అని ఆ పిల్లాడిని అడిగినప్పుడు, 8 years అనుకుంటా పిల్లాడు, అడిగినప్పుడు ఫోన్లో కొన్ని సీన్స్ చూశాడు వాడు. తర్వాత ఇంట్లో పేరెంట్స్ మధ్యలో జరిగింది చూశాడు. సో వాడు అది నార్మల్ అనుకున్నాడు, న్యాచురల్ అనుకున్నాడు. అదే స్కూల్లో ఉన్న గర్ల్ మీద చేశాడు. అది వాళ్ళు ఏదైతే చూస్తున్నారో, పిల్లలు స్పాంజ్ లాంటి వాళ్ళు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ని ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని అబ్జార్బ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసుకునే కెపాసిటీ ఆ బ్రెయిన్స్కి ఉండదు. సో అలాగా మిస్గైడ్ అయిపోతారు. సో మిస్గైడ్ కాకూడదు అని అంటే మనమే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా సిగ్గుపడుతూ వాళ్ళని ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఎంతైతే దూరం పెడుతూ ఉంటామో, అవాయిడ్ చేస్తూ ఉంటామో, వాళ్ళకి ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. మనం ఎంత వద్దంటే అది ఎక్కువ చేస్తారు. సో దాని బదులు మనమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళకి టీవీలో ఏదైనా సీన్ కనిపించినప్పుడు మనం అబ్నార్మల్గా రియాక్ట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మలే, ఈ రోజు కాకపోతే ఇంకొక కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. మనం నార్మల్గా ఉంటే ఓహో ఇది నార్మలే కావచ్చు అని అనుకుంటారు. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాలి, ఇలా ఈ ఏజ్లో ఇలాగా వస్తాయి, ఇలా ఫీలింగ్స్ వస్తాయి, అలా ఫీలింగ్స్ రావటము అబ్నార్మల్ కాదు, హార్మోన్స్ వల్ల అలా జరుగుతుంది. అలా ఫీలింగ్స్ వచ్చినప్పుడు మాకు చెప్పాలి, చెప్పితే మేము దాన్ని ఎలాగ గైడ్ చేయాలో ఆర్ ఎలాగా దాన్ని గుడ్ వేలో పెట్టాలో మేము చెప్తాము అని పేరెంట్స్ ఓపెన్గా ఉంటే పిల్లలు ఇబ్బంది పడరు. అలాగే స్కూల్లో కూడా, స్కూల్లో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళని జడ్జ్ చేసేసి వాళ్ళని ఒక పెద్ద బ్యాడ్ పీపుల్ లాగా ప్రొజెక్ట్ చేసి స్కూల్లో అందరి ముందర గాసిప్ లాగా చేసి షేమ్ చేసి అలా చేయడం వల్ల వాళ్ళు సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడతారు. అడల్ట్స్ అయినప్పుడు చాలా ఫేస్ చేస్తారు. టీనేజర్స్ని పక్కన పెడితే కమింగ్ టు సెక్షువల్ లైఫ్, రిలేషన్షిప్ వరకు వద్దాం మనం. సెక్షువల్ లైఫ్ బాగుంటేనే రిలేషన్ కూడా చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా, చెప్తా ఉంటారు కదా, ఇది బాగుంటేనే ఈ లైఫ్ అంతా బాగుంటుందమ్మా అని పంపిస్తారు స్టార్టింగ్లోనే. సో అంటే అది నిజంగా చాలామంది ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే ఇద్దరు జాబ్ హోల్డర్స్ అవ్వడం కానీ ఈ సెక్షువల్ లైఫ్ అనే దానికి బ్రేక్స్ పెడుతున్నారు. అంటే మనము లేదు, మనకు టైం ఉండట్లేదు, వీక్లీ వన్స్ కానీ ఇట్లా ఉందాం అంటారు. అంటే నిజంగా దానికి టైమ్స్ పెట్టుకోవచ్చు అంటారా? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మాకు చాలామంది కపుల్స్ వస్తూ ఉంటారు పిల్లలు కావట్లేదు అని. వాళ్ళ హిస్టరీ తీసుకునేటప్పుడు చాలా
వింత వింత విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంత బాగానే ఉన్నాయమ్మా మీ రిపోర్ట్స్, మీరు నార్మల్గా ట్రై చేసి రండి, కన్సీవ్ అయిపోతారు అని చెప్పినా కూడా మేడం మాకు టైం దొరకట్లేదు, లేదు తనది మార్నింగ్ షిఫ్ట్ మాది నైట్ షిఫ్ట్, ఆర్ మేము జాబ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి అలసిపోతున్నాం, వెళ్ళంగానే తినడం నిద్రపోవటం ఇలా జరుగుతోంది, మేము ఇంకెలా ట్రై చేయాలి, సో మాకు ఏ ఐయుఐనో ఐవీఎఫ్ఓ చేసేసేయండి. నేను వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతాను, సరే ప్రెగ్నెన్సీ ఏదో రకంగా వచ్చేస్తుంది, పిల్లాడ పుడితే ఎలా పెంచుతారు, మీరు వాళ్ళకి టైం ఎలా ఇస్తారు? ఉంటారు కదా అమ్మమ్మలు నానమ్మలు, వాళ్ళు కూడా ఇప్పుడు ఉండట్లేదు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో మీరు ఆల్రెడీ పిల్లాడు పుట్టారని అనుకొని పిల్లాడికో చూసుకోవడానికి మీరు ఎలాగైతే టైం కేటాయించుకుంటారో అలాగా మీ ఇద్దరూ టైం తీసుకోండి, అప్పుడు ఇవన్నీ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా న్యాచురల్గా కన్సీవ్ అవుతారు అని చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యి వెళ్తారు. ఈ ప్రాబ్లం అయితే చాలా ర్యాంపెంట్గానే ఉంది. కొంతమందికి పెద్దగా ఎఫెక్ట్ పడదు, కొన్ని కపుల్స్కి ఇద్దరు బిజీగా ఉండి ఇద్దరు ఊరుకుల పరుగుల మీద ఉన్న వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ పడదు. కానీ ఒక పార్ట్నర్ కొంచెం ఫ్రీ టైం ఉండి ఒక పార్ట్నర్ బాగా బిజీగా ఉండి ఈ ఫ్రీగా ఉన్న పార్ట్నర్కి టైం ఇవ్వలేనప్పుడు, ఆర్ వీళ్ళ ఇమోషన్స్ని సాటిస్ఫై చేయలేనప్పుడు, వీళ్ళ ఫిజికల్ నీడ్స్ని సాటిస్ఫై చేయలేనప్పుడు ఖచ్చితంగా రిలేషన్షిప్లో బ్రీచ్ అనేది వస్తుంది. అది సెక్షువల్ ఆస్పెక్ట్ అనే కాదు, ఏదైనా. సో పార్ట్నర్స్ అనేవాళ్ళు ఇద్దరి అవసరాలు ఒకళ్ళొకళ్ళు తెలుసుకొని ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడే ఆ రిలేషన్ స్మూత్గా వెళ్తుంది. అందులో సెక్షువల్ యాక్టివిటీ అనేది ఒక ఆస్పెక్ట్. దట్ సెక్షువల్ యాక్టివిటీ అనేది వాళ్ళు ఎంత ఇంటిమేట్గా ఉన్నారు అనేది చెప్తుంది. సో వాళ్ళు ఓపెన్గా ఉంటూ వాళ్ళకి దేనివల్ల వాళ్ళకి ప్రెషర్ వస్తుంది అనేది డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఆ రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ ఓపెన్నెస్ లేకపోతే, ఎవరిది ప్లెజర్ వాళ్ళు చూసుకుంటూ ఉంటే ఒక పార్ట్నర్ సాటిస్ఫై అవ్వరు, ఇంకో పార్ట్నర్ సాటిస్ఫై అవుతారు, ఖచ్చితంగా రిలేషన్షిప్లో బ్రీచ్ అనేది వస్తుంది. సో వాళ్ళకి ఎప్పుడన్నా సెక్షువల్ ఆస్పెక్ట్స్లో ఇబ్బంది ఉన్నప్పుడు ప్రాపర్గా కౌన్సిలింగ్స్కి వెళ్ళటం, కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఎప్పుడైతే రిలేషన్షిప్స్ ఇంట్లో అట్మాస్ఫియర్ బాగుంటుందో బయట ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేయగలరు. అంటే చాలామంది మేడం మనం వీకెండ్ వన్సే కొంతమంది పెట్టుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. నాకు తెలిసిన వాళ్ళు కూడా లైక్ మాట్లాడుకుంటారు కదా, లేడీస్ కలిసినప్పుడు చెప్తా ఉంటారు, మా హస్బెండ్ ఇట్లా వీక్లీ వన్సే అంటారు, వీక్లీ వన్సే కలవాలి, రిలేషన్షిప్ లో ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా అసలు ప్రణాళిక పెట్టుకోవచ్చా? ఫ్రీక్వెన్సీ అనేది ఆ కపుల్ ఇష్టం. అదే ఒక కపుల్కి కొంచెం ఎక్కువ కావాలి, కపుల్లో ఒక పార్ట్నర్కి ఎక్కువ కావాలనిపిస్తుంది, ఒక పార్ట్నర్కి తక్కువ అనిపిస్తుంది. వాళ్ళు ఒక మిడ్ పాయింట్కి రావాలి, ఎందుకంటే ఇద్దరిది ఇంపార్టెంట్. నార్మల్ ఏది అబ్నార్మల్ ఏది అని చెప్పడానికి లేదు. ఎవరికి హామ్ కలగనంత వరకు అది అబ్నార్మల్ కాదు. లేదు ఒకళ్ళకి విపరీతంగా కోరికలు ఉన్నాయి, ఇంకొకళ్ళు దాన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నారు, దానివల్ల ఫిజికల్గా ఇమోషనల్గా ఇబ్బంది పడుతున్నారు ఈ అతి కోరికల వల్ల అన్నప్పుడు మాత్రం అది ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే అవసరం పడుతుంది. ఎందుకంటే అవతల పార్ట్నర్ హెల్త్ పాడవటము, ఇమోషన్స్ పాడవటము జరుగుతోంది కాబట్టి అది అబ్నార్మల్. తక్కువ ఉండటం అనేది సాటిస్ఫై అవ్వని పార్ట్నర్ ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఇంకేదన్నా వేరే రూట్స్ చూసుకుంటున్నారా అనేది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. సో అది కూర్చొని మాట్లాడితే కానీ అది సార్ట్ అవుట్ అవ్వదు. రెగ్యులర్గా చేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? చాలా మంది అడుగుతూ ఉంటారు, మా హస్బెండ్ ఇలా అండి, ఇలా ఉంటాయి, వాళ్ళకి కోరికలు ఉంటాయి, రెగ్యులర్గా మేము సెక్షువల్గా కలవచ్చా, రెగ్యులర్గా సెక్షువల్గా రమ్మంటున్నారు అన్నప్పుడు అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? హెల్త్ ఇష్యూస్ రావడం కానీ? వీళ్ళకి ఫిజికల్గా ఇబ్బంది కానంత వరకు అదేమీ అబ్నార్మల్ కాదు. అదర్ పార్ట్నర్కి డైలీ ఇంటర్ కోర్స్ చేయాలి అనేది అదర్ పార్ట్నర్కి ఇబ్బంది కాదు అన్నంత వరకు అదేమీ ఇష్యూ కాదు. దే కెన్ డైలీ అనే కాదు, డేలో 2-3 times అలా ఉంది అని అనుకున్నా కానీ పార్ట్నర్స్కి ఇబ్బంది లేనప్పుడు ఇట్ ఈస్ దేర్ ప్యూర్లీ పర్సనల్ ఇష్యూ. బట్ ఆపోజిట్ పార్ట్నర్ ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం దే షుడ్ గో ఫర్ కౌన్సిలింగ్. ఐఎమ్ కమింగ్ టు పీరియడ్స్
పీరియడ్స్ గురించి మాట్లాడుకుంటే ఆ బ్లడ్ అనేది ఇంప్యూర్ బ్లడ్ అని అంటారు చాలా మంది. ఇప్పుడు పీరియడ్స్ అంటే మనం పాతకాలం నుంచి చూసుకుంటూ వస్తున్నాం, ఇప్పటికీ ఉన్నారు చాలా మంది పీరియడ్స్ రాగానే 3 days నువ్వు బయటకు రాకూడదు, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు అని అంటారు. మరి నిజంగా అది ప్యూరా ఇంప్యూరా అంటే ఏం చెప్తారు మీరు? మీకు ఒక టెంపుల్ ఉంది మన ఇండియాలో తెలుసా, కామాఖ్యాదేవి. ఆ టెంపుల్లో పూజలు అనేవి ఎలా ఉంటాయంటే పీరియడ్స్తో ఉన్న అమ్మవారికి పూజలు చేస్తారు. ఓకే, శుద్ధి చేస్తారు ఆ టైంలో గుడి అంతా. మన కల్చర్ అది కాదు యాక్చువల్గా. పీరియడ్స్ ఇంప్యూర్ అనేది మనకి ఎక్కడా లేదు. దూరంగా ఉండాలి గుడులకి, లేకపోతే ఇంట్లో వర్క్కి దూరంగా ఉండాలి అని పెట్టడానికి రీజన్ వేరే, ఇంప్యూర్ అని కాదు. ఇది వరకు రోజుల్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ గుడిలు కానివ్వండి, ఆడవాళ్ళకి పని కానివ్వండి డిఫరెంట్గా ఉండేది, ఇప్పట్లా కాదు. గుడిలన్నీ ఫారెస్ట్లలో ఉండేవి. ఒక గుడికి వెళ్ళాలి అని అంటే ఫారెస్ట్ దాటుకొని వెళ్ళాలి. ఫారెస్ట్ అంటే క్రూర మృగాలు ఉంటాయి. వాటికి పీరియడ్లో ఉన్నప్పుడు ఆ బ్లడ్ స్మెల్కి అవి తొందరగా అట్రాక్ట్ అయ్యి అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. అందుకని సేఫ్టీ కోసం అని చెప్పి పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళని గుళ్ళకి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు అప్పట్లో. అలాగే ఇళ్లలో పనికి కూడా ఇప్పుడంటే అన్ని మెషిన్స్ వచ్చేసాయి, వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ అవన్నీ వచ్చేసాయి. ఇది వరకు అవి లేవు. ఇంట్లోనే చాలా వర్క్ ఉండేది. మగవాళ్ళకి ఈక్వల్గా ఫిజికల్ వర్క్ ఉండేది, అంత గట్టి పని చేయాల్సి వచ్చేది. రెస్ట్ ఉండేది కాదు. జాయింట్ ఫ్యామిలీస్, చాలా మందికి ఇంట్లో 2-3 ఆడవాళ్ళు కలిపి వర్క్ చేయాల్సి వచ్చేది. కనీసం ఆ టైంలో కాస్త రెస్ట్ ఇస్తే వాళ్ళు బాడీ హీల్ అవుతుంది. ప్లస్ ఆ టైంలో ఆల్రెడీ వాళ్ళు వీక్నెస్ ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఆ 3 రోజులు కాస్త వాళ్ళకి రెస్ట్ ఇస్తే మళ్ళీ రీజువినేట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ 3 రోజులు పక్కకు ఉండాలి అని పెట్టారు. మన వాళ్ళు మూఢనమ్మకాలని క్రియేట్ చేయడంలో ముందుంటారు. ఎవరు మనల్ని బీట్ చేయలేరు అసలు. ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన దాన్ని మార్చేసి దాన్ని ఈ పీరియడ్ బ్లడ్ అంటే ప్యూర్, గుడికి వెళ్ళకూడదు, బొట్టు పెట్టకూడదు, పూజ చేయకూడదు, పెళ్లి పీటల మీద కూర్చోకూడదు, ఫంక్షన్కి వెళ్ళకూడదు, ఇవన్నీ దాన్ని వికృత రూపాలన్నమాట. అలా ఎక్కడా లేదు. మనం పీరియడ్ వచ్చినప్పుడు దేవుడిని సడన్గా తలుచుకున్నాం తప్ప, గుడికి తలుచుకునేది ఎలా తప్పు కాదు. మనం ఇక్కడ కూర్చొని తలుచుకుంటే ఎలాగా, డిఫరెన్స్ ఏంటి? మనం నమ్మేది హిందూస్ ఎస్పెషల్లీ అంతర్యామి అంటాం, అన్ని చోట్ల దేవుడు ఉంటాడు. మనం గుడికి వెళ్తేనేంటి, ఇక్కడ కూర్చుంటేనేంటి, ఇక్కడ కూడా ఉన్నట్టే కదా. సో అది మన థింకింగ్, మన మైండ్ సెట్. ఓన్లీ కొన్ని విషయాలకి కంఫర్టబుల్గా లేనప్పుడు దూరంగా ఉండటం అనేది మన కోసం, మన సేఫ్టీ కోసం, మన కంఫర్ట్ కోసం. ఆ టైంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంచెం మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవడం అంతే. అంతేకాని మన మీద ఎవరు రెస్ట్రిక్షన్స్ పెట్టేది అవసరమే లేదు. అది ఇంప్యూర్ అనే కాన్సెప్టే కరెక్ట్ కాదు. అసలు ఆడవాళ్ళని సాష్టాంగ నమస్కారం కూడా చేయనివ్వరు. ఎందుకు అనంటే మన యూట్రస్, బ్రెస్ట్ ఒక లైఫ్ని క్రియేట్ చేస్తుంది, నర్చర్ చేస్తుంది, సృష్టి జరుగుతుంది. కాబట్టి ఇవి 2 భూమిని తాకకూడదు అని సాష్టాంగ నమస్కారాలు కూడా చేయనివ్వరు ఆడవాళ్ళని. ఎందుకు అనంటే అంత పవిత్రమైనవి. ఆ మగవాళ్ళు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేస్తారు. హెడ్ నుంచి కాలు వరకు మొత్తం భూమికి టచ్ అవ్వాలి. ఆడవాళ్ళు మాత్రం మోకాళ్ళు ముడుచుకొని నమస్కారం చేయాలి. బ్రెస్ట్ అండ్ యూట్రస్ ఆర్ పొట్ట భాగం భూమికి తాకకూడదు. దానికి అంత వాల్యూ ఇచ్చారు మన కల్చర్లో. మనం దాన్ని వక్రీకరించి అలా చేంజ్ చేసుకున్నాం. అదర్వైజ్ పీరియడ్స్ అనేవి నో వే ఇట్ ఈస్ ఇంప్యూర్. అసలు పీరియడ్స్ లేకపోతే పిల్లలు ఎలా పుడతారు? సృష్టి అక్కడి నుంచే కదా స్టార్ట్ అవుతుంది. అసలు పీరియడ్ రాని వాళ్ళకి పిల్లలు పుట్టరు. కమింగ్ టు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఈ పీరియడ్స్ విషయంలో మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలోనే, ఈ మధ్య కదా ఎప్పటి నుంచి ఉందిలేండి, డిలే చేయడం, పిల్స్ వేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది టీనేజర్స్ కి, స్టైల్ అయిపోయింది. అది చిన్న ఫంక్షన్ ఉన్నా ఏదో, నాట్ ఓన్లీ ఫంక్షన్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే మదర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కొంతమంది. అంటే బిజీ లైఫ్ లో ఉండిపోయి వేసేసుకో. దానివల్ల ఏం సమస్యలు ఏంటి? ఆల్రెడీ మనం దీని గురించి చాలా మంది మాట్లాడే ఉంటారు. అంటే మళ్ళొక్కసారి ఇంకా ఉన్నారు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట. డిలే చేయడం వల్ల ఏంటి సమస్యలు ఏంటి?
మదర్స్ని ఎక్కడ అడుగుతున్నారు ఇప్పుడు పిల్లలు? డైరెక్ట్గా ఫార్మసీకి వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు, వేసుకుంటున్నారు. ఒక పార్టీ ఉందనో లేకపోతే ఏదైనా ట్రిప్ ఉందనో ఓవర్ ద కౌంటర్ మనకి ఈజీగా దొరుకుతాయి కదా మెడిసిన్స్. మెడికల్ షాప్కి వెళ్తారు, ఇట్లా పీరియడ్స్ పోస్ట్పోన్ అంటారు, వాళ్ళు 2 3 టాబ్లెట్స్ ఇస్తారు, వేసుకుంటారు. అది వేసుకునేదో ఏంటి అనేది వాళ్ళు చూసుకోరు. అది హార్మోన్. యాక్చువల్గా ఆ టాబ్లెట్ అసలు పీరియడ్స్ పోస్ట్పోన్మెంట్ కోసం క్రియేట్ చేసింది కాదు, వేరే పర్పస్ కోసం క్రియేట్ చేసింది. యాక్సిడెంటల్గా పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి కూడా పనికొస్తుంది అని తెలిసి కొన్ని ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్స్లో అది పీరియడ్స్ పోస్ట్పోన్మెంట్కి వాడినప్పుడు అది అలా మిస్యూజ్ అయిపోతుంది. ఎప్పుడైనా హార్మోన్ వేసుకునేటప్పుడు దాని నిజంగా అవసరం ఉందా లేదా అని చూసుకొనే వేసుకోవాలి. చిన్న రీజన్స్కి ఏదో ట్రిప్ ఉందనో, పార్టీ ఉందనో, లేకపోతే ఏదో గెట్ టుగెదర్ ఉందనో అలాంటివి వేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే హార్మోన్ వేసుకున్నప్పుడు ఆల్రెడీ మన సిస్టంలో హెడ్ నుంచి మనకి యూట్రస్ దాకా అన్నీ ఒక యాక్సెస్లో ఉంటాయి హార్మోన్స్ అన్నీ. మనం బయట నుంచి ఒక హార్మోన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా యాక్సెస్ డిస్టర్బ్ అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు, ఒకసారి ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఇబ్బంది కాకపోవచ్చు, సెకండ్ టైమో థర్డ్ టైమో వేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఇబ్బంది కాకపోయి ఉండొచ్చు, నీకు ఇబ్బంది అవుతుంది. ఆ పర్టికులర్ హార్మోన్కి ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు అది వేసుకునేంత వరకు. బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయో తెలీదు. సో అలాంటి హార్మోన్స్ టాబ్లెట్స్ పోస్ట్పోన్మెంట్కి వేసుకోకపోవటమే మంచిది. ఇంకా తప్పదు వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ని కలిసి మా పీరియడ్స్ ఇలాగొస్తాయి, మాకు ఈ టైంలో పీరియడ్ వద్దనుకుంటున్నాము, దీన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి అని ఒక కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళకి ఆ హార్మోనల్ యాక్సెస్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండటానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తారు. సో అందరికీ కామన్గా అలా టాబ్లెట్స్ వేసుకోవడం కాదు. వాళ్ళు ఏ ఫేస్ ఆఫ్ సైకిల్లో ఉన్నారు అని చూసుకొని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం ఉందా లేదా, అవసరం ఉంటే ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని రోజులకి ఇవ్వాలి, అలా వేసుకుంటే ఓకే. కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తేనే బెటర్. ఇలా కొంతమంది మేడం, కొంతమంది ఏంటంటే పీరియడ్స్ రాగానే ట్యాబ్లెట్ వేసేసుకుంటారు, ఎక్కడ పెయిన్ వచ్చేస్తుందా అని చెప్పేసి. కొంతమందికి సివియర్గా వస్తుంది, ఫస్ట్ డే పెయిన్ బాగా ఉంటుంది అంటారు, అంటే వెంటనే ఒక 5 టాబ్లెట్స్ ఉంటాయి వేసుకుంటారు. కొంతమంది 3 days 4 days కూడా వేసుకుంటారు, ఆ టైం అంతా కూడా వేసుకుంటారు కొంతమంది. ఆ టాబ్లెట్స్ వేసుకోవడం ఎంతవరకు సేఫ్ అంటారు? పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ కోసం వేసుకునేవి మామూలు పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, షార్ట్ యాక్టింగ్, 1 రోజు 2 రోజుల్లో పనిచేస్తాయి. దానివల్ల పెద్దగా ఉండదు. కాకపోతే ఆ పీరియడ్ పెయిన్ ఎందుకు వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మామూలుగా మైల్డ్ పెయిన్ అయితే ఓకే, ఏదో కొంచెం హాట్ బ్యాగ్ పెట్టుకోవడమో కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవాలి. అలా కాకుండా ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది, అది కూడా పీరియడ్ ముందు నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది, పీరియడ్ అంతా ఉంటుంది, సివియర్ పెయిన్ వస్తుంది, వర్క్ ఎఫెక్ట్ అవుతుంది అని అన్నప్పుడు అలా బ్లైండ్గా ట్యాబ్లెట్ వేసుకోవడం కాదు. అసలు ఎందుకు పెయిన్ వస్తుందో రీజన్ తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ అని, ఎడినోమయోసిస్ అని, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, సిస్ట్లు ఉంటాయి, కొన్ని పెద్ద సిస్ట్లు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఇట్లాంటి వల్ల ఏమన్నా పెయిన్ వస్తుందా అని చూసుకోకపోతే లోపల ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుంది. చెకప్ చేయించుకొని అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు అన్నప్పుడు, ఇబ్బందిగా ఉంది, వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు అట్లాంటి టాబ్లెట్స్ వేసుకుంటే పర్వాలేదు. చెకప్ చేయించుకోకుండా బ్లైండ్గా వేరే వాళ్ళు వేసుకుంటున్నారు కదా నాకు రిలీఫ్ వచ్చేస్తుంది కదా అని కంటిన్యూస్గా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఈ లోపల ఉండే ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, తర్వాత కొన్ని క్యాన్సర్స్గా కూడా మారుతాయి. సో ప్రాపర్గా చెకప్ చేయించుకొని ప్రాబ్లం లేదు మీరు టాబ్లెట్స్ వేసుకోవచ్చు అని డాక్టర్ చెప్తే అవి వేసుకోవడంలో ప్రమాదం ఏమీ లేదు. దానివల్ల ఫ్యూచర్లో ఫెర్టిలిటీ కానివ్వండి, ఇంకా వేరే ఆస్పెక్ట్స్లో కానివ్వండి, ఎటువంటి ఇష్యూస్ రావు. మేడం, రైట్ ఏజ్ టు ప్రెగ్నెంట్ అంటే ఏం చెప్తారు కరెక్ట్? అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే 30+ 40+ వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. దానికి చాలా కారణాలే ఉన్నాయి. కొంతమంది భయపడి చేసుకోవట్లేదు అంటే జరుగుతున్న సంఘటనలను బట్టి సొసైటీలో, ఎందుకంటే స్కెచ్లు వేసి చంపేస్తున్నారు హస్బెండ్స్ని, వైఫ్స్ అలాగే ఉన్నారు, హస్బెండ్స్ అలాగే ఉన్నారు, సెవెరల్ రీజన్స్ ఉన్నాయి, అందుకొచ్చి భయపడుతున్నారు. అలాగా ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ అని, సరైన అమ్మాయి దొరకట్లేదు, సరైన అబ్బాయి దొరకట్లేదు, ఇంకా అమ్మాయిలు ఏంటంటే మంచి శాలరీ ఉండాలి అని చూస్తున్నారు. సో మామూలుగా యాజ్ మిమ్మల్ని అడిగితే కరెక్ట్ ఏజ్, పెళ్ళికి ఏజ్ ఏంటి, కరెక్ట్ టైంలో ప్రెగ్నెంట్ అంటే ఏ ఏజ్లో అంటే ఏం చెప్తారు?
నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే, అంటే నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి, రైట్ ఏజ్ అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుండి డెలివరీ ప్రాసెస్ని తట్టుకోగలిగి డెలివరీ అయిన తర్వాత బిడ్డకి చక్కగా 2 ఏళ్ళన్నా పాలు ఇచ్చుకుంటూ బిడ్డని ఆరోగ్యంగా పెంచడానికి, అంటే ఫిజికల్గా మెంటల్గా బాగుండేలాగా పెంచుకోవటానికి రైట్ ఏజ్ మ్యారేజ్ ఆర్ ప్రెగ్నెన్సీ ఏదైనా 23 to 30 years. ఆ ఏజ్లో మన బాడీ ఫిట్గా ఉంటుంది, ఫర్టిలిటీ పీక్ స్టేజ్లో ఉంటుంది, స్టామినా ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చిన నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, వేరే ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో బీపీలు కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. దీని అన్నిటి మూలాన నార్మల్ డెలివరీకి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత బేబీకి పాలు ఇవ్వటానికి ఓపిక ఉంటుంది, 2 ఏళ్ళన్నా ఇవ్వగలరు. దాని తర్వాత పెంచేటప్పుడు స్టామినా కావాలి. చాలామంది ఒక ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిపోతుంది అనుకుంటారు, కాదు. ఇప్పుడు పుట్టే పిల్లల్ని పెంచడానికి చాలా స్టామినా కావాలి, చాలా ఫాస్ట్ ఉంటున్నారు, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి, థ్యాంక్స్ టు ద సప్లిమెంట్స్ ప్రెగ్నెన్సీ టైంలో వేసుకునేది, అండ్ థ్యాంక్స్ టు ద ఇన్ఫర్మేషన్. వాళ్ళు బుక్స్ చదువుకోవడము, కొన్ని మంచి మంచి వినడం వల్ల ఇప్పుడు పుట్టే పిల్లలకి చాలా బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాంటి పిల్లల్ని పెంచాలి అని అంటే మదర్స్కి ఆర్ ఈవెన్ ఫాదర్కి అయినా కూడా చాలా స్టామినా కావాలి. ఎప్పుడైతే మదర్ ఓల్డ్ అయిపోయి ఉంటారో 35-40 years ఉన్నప్పుడు అంత స్టామినా ఉండదు. ఆ ఏజ్లో పిల్లల్ని కనేసరికి చాలామంది మదర్స్ వస్తూ ఉంటారు, కనేస్తారు పాపం, తర్వాత వచ్చి ఏడుస్తారు మా దగ్గరకు వచ్చి, మేము పెంచలేకపోతున్నాం, కోపం వచ్చేస్తుంది, ఓపిక ఉండట్లేదు, ఆ కోపంలో అరిచేస్తున్నాం, ఒక్కొక్కసారి దెబ్బలు కూడా వేయాల్సి వస్తుంది, లేదా ఫోన్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. అలా ఏడ్చుకుంటూ వస్తారు మా దగ్గరికి, ఏజ్ అయిపోయిన తర్వాత 35 and above డెలివరీలు అయిన వాళ్ళు. సో ఆ ఇబ్బందులన్నీ రాకుండా ఉండాలి అని అంటే బెస్ట్ టైం 23 to 30 years. ఫర్ ఎనీ రీజన్ ఆ టైంలో పార్ట్నర్ దొరకకో, లేకపోతే మీరు మెంటల్గా రెడీగా లేకనో, లేకపోతే కెరీర్ వైజ్గాను ఒకవేళ కాకపోతే అట్లీస్ట్ ఎగ్స్ అన్న ఫ్రీజ్ చేసుకోవాలి. ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం కష్టం మెయింటైన్ చేసుకోవడం అంటే ఒక 2 సెమెన్ శాంపిల్స్ ఫ్రీజ్ చేసుకుంటే అట్లీస్ట్ ఎగ్ స్పర్మ్స్ అన్న హెల్దీగా ఉండి వాళ్ళకు ఒకవేళ తర్వాత ఫ్యూచర్లో కావాలి అని అనుకున్నప్పుడు కాకపోతే ఇవి యూస్ చేసుకొని కన్సీవ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. కానీ అది కూడా లేట్ ఏజ్లో 35-40 yearsలో అలా ఫ్రోజన్ ఎగ్ తోటి దాంతో చేసిన తర్వాత ఉండే ఛాలెంజెస్ తర్వాత ఉంటాయి. వాటికి ప్రిపేర్ అవ్వాలి, ఫిజికల్గా మెంటల్గా సపోర్ట్ తీసుకోవాలి, మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే దాని తర్వాత కూడా ఒక లెవెల్ వరకు ఓకే, అట్లీస్ట్ ఎగ్స్ అన్న ఫ్రీజ్ చేసుకుని ఉంటే. అసలు ఏది లేకుండా మ్యారేజ్ చేసుకోకుండా ప్లాన్ చేసుకోకుండా పిల్లల్ని కనకుండా సడన్గా 40 yearsకి వచ్చి మాకు ఇప్పుడు మా ఓన్ ఎగ్తో కావాలి అని అంటే ఇప్పుడున్న టెక్నాలజీ తోటి చేయడము చాలా చాలా కష్టము, చాలా ఇమోషనల్గా ఉంటుంది, ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది, హెల్త్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రిపేర్డ్నెస్ అనేది ఇంపార్టెంట్. మా కెరియర్ సెటిల్ అయ్యాక చేసుకోవాలనుకుంటున్నాం మేము అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు ఇదంతా కాదండి, మేము కెరియర్ సెటిల్ అవ్వాలి, మేము బిందాస్గా ఉండాలి, రేపు పెళ్లి చేసుకున్నామా, పిల్లలు పుట్టారా, వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటున్నాం. చాలామంది గిరిగీసుకొని ఉంటారు, మీరు ఎన్ని చెప్పినా మేము వినము అని పేరెంట్స్ చెప్తా ఉంటారు. పెళ్లి చేసుకోరా, 40 వచ్చేస్తాయి, 30 వచ్చేస్తాయి అన్నా కూడా నేను సెటిల్ అవ్వాలి, నాకు వెనకాల చాలా రావాలి, నేను అంతా సెట్ చేసుకోవాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటా అనే వాళ్ళకి మీరేమైనా అడ్వైస్ చేస్తారా? లైఫ్ ఎప్పుడు యాజ్ ఏ హోల్ చూడాలి. ఒక ఆస్పెక్ట్ పీక్లో ఉండి ఇంకో ఆస్పెక్ట్ మొత్తం డౌన్ అయిపోయి ఉంటే యూ విల్ నాట్ ఎంజాయ్ కంప్లీట్ హ్యాపీనెస్. ఎంతసేపు కెరీర్ అనుకుంటూ నువ్వు అన్ని సాక్రిఫైస్ చేసేసుకుంటూ ఉంటే ఒక పాయింట్ కెరీర్ పీక్ టైంలో రీచ్ అయిపోయి అంత సంపాదించే స్టేజ్కి మిగతావి ఏవైతే సాక్రిఫైస్ చేశారో అవి ఎంజాయ్ చేయడానికి అప్పుడు అవకాశం ఉండకపోవచ్చు. సో లైఫ్లో ఎప్పుడు అన్ని ఆస్పెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. కెరీర్ ఇంపార్టెంటే, ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే, మీ టైం అనేది కూడా ఇంపార్టెంటే, నీకు ఇష్టమైనవి నువ్వు ఎంజాయ్ చేయడం కూడా ఇంపార్టెంటే. సో అన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే లైఫ్ కంప్లీట్గా హోల్సమ్గా ఉంటుంది. ఒకదాని కోసం ఒకటి సాక్రిఫైస్ చేస్తే అట్ ద ఎండ్ అది ఒకటి అచీవ్ అయిన తర్వాత చాలా రిగ్రెట్స్ ఉంటాయి.
సో లైఫ్ ఎప్పుడు కూడా ఎంత వీలైతే అంతగా రిగ్రెట్స్ లేకుండా లీడ్ చేయడం బెటర్. అరే నేను అప్పుడు అది చేసుంటే బాగుండేది, ఇప్పుడు చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ చచ్చేదాకా ఉంటుంది. సో ఆ రిగ్రెట్స్ లేకుండా చూసుకోవాలి. అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మ్యారేజ్కి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి, కెరీర్కి ఇవ్వాలి, పేరెంట్స్కి ఇవ్వాలి. అన్నీ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ కాదు. కానీ దేనికి ఎంత, ఫస్ట్ కెరీర్, సెకండ్ ఫ్యామిలీ, అలా ప్రయారిటైజ్ చేసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అంతేకాని టోటల్గా నేను ఫ్యామిలీని వదిలేస్తాను, అసలు మ్యారేజే చేసుకోను అంటే తర్వాత నువ్వు రెడీ అయ్యేసరికి అప్పుడు నీకు పిల్ల దొరకదు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టరు. సో ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం.